మించి ఎవరిని శాలరీ తీసుకుంటున్నారా? ఓకే 25,000 అంటే ఆల్మోస్ట్ వాళ్ళ అందరు ఎంప్లాయీస్కి ఇచ్చినట్టే. ఓకే ఉమామేశ్వర రెడ్డి గారు, ఇంకో మాట ఏంటంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలకంగా సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. వాలంటీర్ల గురించి మేము 10,000 ఇస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి కనీసం జీతాలు పెంచుతామని కూడా ఒక మాట కూడా అనలేదు. ఇప్పటికీ వాలంటీర్లు దొంగలన్న మాట్లాడుతున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్తున్నారు. మళ్ళీ వాలంటీర్ల గురించి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. అసలు వాలంటీర్ పేరు ఎత్తే అర్హత కూడా లేదు వాళ్ళకి. వాలంటీర్లు మేము పెంచుతా అంటున్నాం, 10,000 పెంచుతా అంటున్నాం, కనీసం ఒక 1,000 రూపాయలు కూడా పెంచుతానని ఒక మాట కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి. అదేనండి, చేయనోడు 100 చెప్తానని చెప్తున్నాను కదా, ప్రతి దాంట్లో అదే ఉంది. వాలంటీర్ వద్దు అన్నాడు, ఫస్ట్ రద్దు చేస్తామన్నారు. వాళ్ళ వల్ల డేటా ఆడవాళ్ళ విషయాలు బయటకు పోతున్నాయి అన్నాడు. ఏమే ఎవరు చెప్పారంటే సెంట్రల్ చెప్పారంటే దానికి ఒక ప్రూఫ్ ఉండదు, ఒక ఆధారం ఉండదు. ఇదే వాలంటీర్ గురించి మాట్లాడితే కరోనా టైంలో దేవుళ్ళు వాళ్ళు, మన సొంత బంధువులు అన్నదమ్ముడు కూడా కరోనా అంటే భయపడి వెళ్ళిపోయి ఇంట్లోకి పోయి వీళ్ళు సర్వీస్ చేస్తారు. వాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడారు. అదే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కరోనాలో మనము అల్లకొల్లం అయిపోయాం. మన వాలంటీర్ వ్యవస్థను చూసి కేరళ వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు ఇమ్మీడియట్ గా. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలా జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థ తెలుసుకొని వాళ్ళు అక్కడ చేసుకున్నారు. ఏ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ఎంత మంచి పని చేసినా వాళ్ళకి తప్పు మంచి కనపడదు. ఒక్క విషయం చెప్పండి, ఏ విషయము జగన్మోహన్ రెడ్డి మంచి చేసినాడని చెప్పండి. ఒక వాలంటీర్లే కాదు, ఏ పథకం చేసినా ఏం చేసినా కూడా పోనీ ఈయనేమన్నా జన్మభూమి కమిటీ లాగా ఏమన్నా వయా పంపించాడా డబ్బులు? కాదు కదా. లబ్ధిదారికి ఎవరికైనా డైరెక్ట్ వెళ్ళింది కదా. ఏమన్నా ఎమ్మెల్యేకు మినిస్టర్కి కార్యకర్త నుంచి ఏమైనా పంపించాడా? పంపించలేదు. అదే చంద్రబాబు హయాంలో ఒక ఆరోగ్యశ్రీ బిల్లు పెట్టుకోవాలంటే, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవాలంటే కార్యకర్త ఎమ్మెల్యే దగ్గర పోవాలి. సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి, ఎమ్మెల్యే మినిస్టర్ దగ్గర నుంచి సీఎంకి. ఈ లోపల వాడు చచ్చిపోయింటాడు, వీళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. అదే డైరెక్ట్ పథకం వాళ్ళ జేబులో పడుతుంటే వీళ్ళకి ఏడ్చారు. ఓకే, మాది సూపర్ 6 రాబోతుంది. సూపర్ 6లో అట్రాక్టివ్గా మహిళలకు చాలా పెద్దపీట వేస్తున్నాము. మహిళలకు 18 సంవత్సరాలు నిండితే ఖచ్చితంగా 1,500 రూపాయలు నెలకిస్తాము. 3 బండలు గ్యాస్ బండలు ఫ్రీ అంటున్నాము. ఆర్టీసీ ప్రయాణం ఉచితం అని కూడా చెప్తున్న పరిస్థితి ఏంటి? అసలు నిజంగా ఈ 3 గ్యారంటీలకి నిజంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో నిలబడుతుందంటారా? మీరు ఈ మేనిఫెస్టో తీసుకొని ఆ మేనిఫెస్టో తీసుకొని ప్రజల్లోకి వెళ్ళండి. ఏమి నువ్వు ఉచిత ఏసీ బస్సులో పంపిస్తానన్న ప్రజలు నమ్మరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఎందుకంటే అంటే ఉచితాలు అలవాటు పడ్డ ప్రజలకు నేను చెప్పేది అది కాదు. జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఇంటికి తెచ్చిస్తున్నాడో వాళ్ళు కనీసం ఇంతకు ముందు రాజధాని కన్నా వచ్చేవాళ్ళు ప్రజలు, అది కూడా అవసరం లే. పరిపాలన వాళ్ళ దగ్గరే ఉంది, హాస్పిటాలిటీ వాళ్ళ దగ్గరే ఉంది, రైతు భరోసా కేంద్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, సెక్రటరీ ఒక మినీ సెక్రటరేట్ వాళ్ళ గ్రామంలో ఉంది. వాళ్ళకి ఏమవసరమో అసలు బస్సు ప్రయాణాలు అవసరం లేదు వాళ్ళకి. అంటే ప్రజలు ఎటు తిప్పరా మీరు తిరగడానికి అవసరం లేదండి. వాళ్ళకి అన్ని ప్రజల వద్దకే పాలన అన్నారు కదా మహాత్మా గాంధీ గారు. ఆ ప్రజల వద్ద పెట్టేసిన పాలన ఇంకేం కావాలి? అంటే అసలు బస్సులు కూడా ఎక్కడి నుంచి అట్లా అనట్లేదు. సామాన్య ప్రజలకు మీరు ఎవరికైతే ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకు రొటేషన్ అయిపోయింది. డబ్బులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వచ్చిన పథకాల వల్ల ఇప్పుడు డబ్బులు రొటేషన్ కాలేదు అంటారు. ఇప్పుడు ఒక అవ్వకు పింఛన్ ఇంటికి వెతికిస్తాం, ఆమె ఏం చేస్తుంది? కూరగాయలు కొంటుందా, రేషన్ తీసుకుంటుందా? మళ్ళీ ఆ డబ్బులు మార్కెట్లోకి వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఏమి వీళ్ళ మాదిరి వాళ్ళ అనుమానాల జేబులోకి బ్యాంకుల ఖాతాలు ఊరట్లేదు కదా. ఓకే ఉమామేశ్వర గారు, ఇక్కడ మనకు మామూలుగా విషయం ఏంటంటే జగన్ నవరత్నాలు అనేది చూశారు, ప్రజలైతే చూశారు, విన్నారు. మీరు కూడా చెప్తున్నారు 99% మేము అమలు చేశామని మీరు కూడా చెప్పుకుంటున్నారు, కరెక్టే. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రజలు అట్రాక్టివ్ ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, ప్రజారంజకంగా ఉండాలని కోరుకుంటారు. బడ్జెట్ ఏదైనా సరే మామూలుగా ఏది పార్టీలు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలు. కానీ ఇక్కడ అట్రాక్టివ్గా లేదని కూడా ఒక మాట వినపడుతుంది. అట్రాక్టివ్ అంటే మనం ఏమి సోకులు పడేది కాదు మేనిఫెస్టో అంటే. ప్రజలకు ఉపయోగపడేదని మనం చెప్పేదాన్ని మేనిఫెస్టో అంటారు తప్ప ఏమే ప్రజల్ని అట్రాక్ట్ చేసుకుని వాళ్ళ మోసం చేసి ఇప్పుడు పబ్బం గడుపుకునే దానికి చెప్పేది దాన్ని మేనిఫెస్టో అంటారు. అది వాళ్ళు చేసే పని. అది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లే. కానీ మరొక అంశం అయితే ఇక్కడ కీలకంగా మారిపోతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి గతంలో ఇచ్చినటువంటి కొన్ని హామీలు కూడా ఈ మేనిఫెస్టోలో ఎగరగొట్టేశారని కూడా చెప్తున్నారు. కాదండి, ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఏమని తీసుకొచ్చారో
ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు వీళ్ళకన్నీ సాల్వ్ చేయలేదని అంటే మొన్న బొప్పరాజు అని చెప్పి మొన్న స్వయంగా ఏదో టీవీ ఛానల్ పెట్టి జగన్మోహన్ రెడ్డి టైంలో రావాల్సినవన్నీ మాకు వచ్చాయి, మాకు పెండింగ్ ఉన్నవి చంద్రబాబు హయాంలో ఉండేటివే, టీచర్లు వేరు కాదు మేము వేరు కాదు అందరం ఒకటే, ఉద్యోగస్తులమే అందరికీ న్యాయం జరిగిందని ఆ సంఘం అధ్యక్షుడే స్వయాన చెప్పారు. ఓకే. ఇంకోటండి ఎల్లో మీడియా కూటమి వీళ్ళు ప్రచారాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను ఏదన్నా ఒక విషయం చెప్తే దానికి మళ్ళీ ఆన్సర్ తీసుకోవాలా. జర్నలిస్టులు అంటే బాధ్యత అది. ఏమే వాళ్ళకి అవసరమైతే రాసుకుంటారు, చెడుగా రాసుకుంటారు, మళ్ళీ అవతల దగ్గర రెస్పాన్స్ ఇవ్వరు. దాన్ని జర్నలిజం అంటారా? ఓకే. ఫైనల్గా మామూలుగా ఒక ప్రశ్న, 2019లో నవరత్నాలు అంటూ వచ్చినటువంటి మీరు ఇంకోటి నవరత్నాలు పెంచలేదన్నారు. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళది ఒకటి. రెండోది ఏంటంటే ఇంతకుముందు ప్రమాద బీమా ఎవరికి ఉండింది? ఓన్లీ ఆటో వాళ్ళకు ఉండింది 10 లక్షల వరకు. ఇప్పుడు డ్రైవర్గా పనిచేస్తే ఎవరైనా ట్రాక్టర్ డ్రైవర్ అవ్వచ్చు, సొంత బస్సు కలిగినోడు కానీ, సొంత లారీ కలిగినోడు కానీ, ఈవెన్ ఎవరన్నా స్విగ్గీ బాయ్స్ జొమాటో బాయ్స్ గురించి ఎవరైనా ఆలోచన వచ్చిందా? పోనీ నీకు నాకు ఎవరికన్నా. మరి ఆ మహానుభావుడికి వచ్చింది ఆలోచన, వాళ్ళకు కూడా బీమా వర్తింపజేశాడు. ఓకే. ప్లస్ ఇప్పుడు టౌన్లు ఉంటారు కదా, టౌన్ పట్టణాలలో ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పల్లెలు చేసినాడు అన్నారు. ఈసారి 2 మంచి పథకాలు పెట్టాడు టౌన్లో కూడా. ఇప్పుడు అక్కడ ఏ విధంగా అయితే జగనన్న కాలనీలు ఇచ్చాడో అదే విధంగా టౌన్లో ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు. టౌన్లో పనిచేసే ఎంప్లాయీస్కి, ఉద్యోగులకే. ప్లస్ ఉద్యోగస్తుల పిల్లలు ఎవరికైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే విదేశీ రుణం కింద వాళ్ళు తీసుకున్న ఎంతైతే లోన్ ఉంటుందో దానికి 3 years ఇంట్రెస్ట్ గవర్నమెంట్ భరిస్తుంది. ఎందుకంటే అంటే జనాలకి ఏం కావాలి? ఇప్పుడు నీకు 10 రూపాయలు అవసరమైతే 10 రూపాయలు ఇవ్వాలి తప్ప నేను 100 ఇస్తానంటే ఏం ఉపయోగమో? పోనీ ఇచ్చే వాళ్ళకి ఏమైనా క్రెడిబిలిటీ ఉందా? పోనీ ముందేమన్నా చరిత్ర ఉందా? చరిత్ర చెప్పింది చేసింది లేదు. ఇప్పుడు ఇస్తానంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఇంకోటి ప్రజలు మనకైనా తెలివైన వాళ్ళు, మీరు అనుకోకండి ఏదో జగన్ కొద్దిగా పెట్టాడు వాళ్ళు సూపర్ 6 సూపర్ 100 అన్న నమ్మరు. మొన్నైతే కొంతమంది మహిళలు అంటున్నారు, నాయన నీ హామీలో వద్దు, నీ ఉచిత ప్రయాణం వద్దు, నువ్వు అసలు మాకు చెప్పొద్దు, మాకు కనపడద్దు అంటున్నారు. ఓకే. అయితే నవరత్నాలు ప్లస్ అంటూ వస్తున్నటువంటి ఈ మేనిఫెస్టో 2024 నేను చెప్పిన 4 పథకాలు దానికి యాడ్ చేసి దాని ప్లస్ అన్నారు కదా. ఈ నవరత్నాలు ప్లస్ అంటూ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో ఇప్పుడు మామూలుగా చర్చ జరుగుతుంది. 2019లో నవరత్నాలు అంటూ వచ్చిన ఈ మేనిఫెస్టో 2019 మేనిఫెస్టోకి మీ పార్టీ దాదాపు 151 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు ప్లస్ అంటూ వస్తున్నటువంటి నవరత్నాలు ప్లస్ అంటూ వస్తున్నటువంటి ఈ మేనిఫెస్టోకి ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు? ఎన్ని సీట్లు రాబోతుంది? అయితే ఇక్కడ మేనిఫెస్టో విధంగా జగన్మోహన్ రెడ్డి పోవట్లే జనాలకి. నేను అభివృద్ధి చేసింది మీకు కనపడితే ఓటేయండి, లేకపోతే వద్దు, అది ఆయన స్లోగన్. మేనిఫెస్టో అనేది ఏంటంటే ఇన్ని రోజులు ఇంత ఇచ్చా, పెరిగే కొద్దీ అవసరాలు పెరుగుతాయి. మనం చిన్నప్పుడు 10 రూపాయలు ఉండేది ఇప్పుడు 100 రూపాయలు అయింది. అట్లా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా పెంచాడు తప్ప ఆయన చేసిన పని మీదనే అడిగాడు. ఆయన స్లోగన్ మేనిఫెస్టో కాదు. మీరు మంచి చేస్తుంటే నా వల్ల మంచి జరిగింటే ఓటేయండి, లేకపోతే వద్దు అంటున్నాడు. ఇంకా అసలు ఈ మాటకు ఎవరే కానీ మాట్లాడే ఆన్సర్ లేదు. కానీ అల్టిమేట్గా ఓట్ల కోసమే లేకపోతే ఓటర్లను అట్రాక్ట్ చేయడం కోసమే ఏదైనా చేసేది అది వాళ్ళు చేస్తున్నారు, ఏం చేయట్లా. అదే అంటున్నా, సూపర్ 6 అనేది అదే అట్రాక్ట్ చేయడానికి తేడా అదే చెప్పారు. రేపు ఒకవేళ ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా భారీగా తాయిలాలు కానీ లేకపోతే పథకాలు కానీ తీసుకొచ్చారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? 100 పెట్టుకొని, అందుకే ఈయన చేసినాడు కాబట్టి ముందే రిలీజ్ చేసినాడు. ఈయనకు తెలుసు వీళ్ళు మనం చేసిన దానికన్నా ఎక్కువ ఆల్రెడీ చెప్పిందే ఎక్కువ ఉంది. ఇంకా 100 రెట్లు చెప్పుకున్నా ప్రాబ్లం లేదు, ప్రజలు నమ్మరు, జగన్ చెప్తే చేస్తాడు అనేది జనాలకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ చేశాడు. ఈయన కూడా అదే చెప్తున్నాడు, నేను చేసింది మీకు రీచ్ అయి ఉంటే మీకు జరిగి ఉంటేనే వేయండి, లేకపోతే వద్దంటున్నాడు. ఎవరైనా ఇంకొకటండి, ఇప్పటి వరకు ఇండియా చరిత్రలో మనకు ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి
ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలు అంతకు ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇంటి గడప తొక్కారా? లేదు, ఇంతవరకు లేదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలను గడప గడప పంపించాడు. ఎందుకు పంపించాడు? మనం పెట్టిన స్కీమ్స్ పథకాలు అందినాయి లేదా అడగడానికి వెళ్ళారు. ఓకే, ఎవరైనా చేశారా? లేదు. పోనీ మీకు అభివృద్ధి నేను చేసింది మీకు చేరి ఉంటే ఓటు వేయండి, లేకపోతే వద్దని ఎవరైనా అడిగారా? ఈ 2 సార్లు జగన్మోహన్ రెడ్డికి వేరే అవసరం లేదు. ఈ మేనిఫెస్టో కూడా ప్లస్ అని ఎందుకు పెంచాడనంటే ప్రజల అవసరాలు పెరుగుతుంటాయి, వచ్చే ఉండే కొద్దీ ఈ సంవత్సరం ముందే లేకపోతే ఫీజులు పెరగచ్చు, రేషన్ పెరగచ్చు, కాబట్టి దానికి అనుగుణంగా పెంచాడు తప్ప ఆయన మాట్లాడేది కాదు. చేసింది చెప్పింది చేశాడు, చేసిన దానికి అవసరానికి పెంచాడు అంతే. అదే నేనేమంటానంటే నవరత్నాలతో 151 వచ్చింది, నవరత్నాల ప్లస్తో 151 పని లేదు లేదా? సీట్లతో పని లేదు, సీట్లు పెరుగుతాయని మీరేం చెప్పట్లేదు. సీట్ అదే అండి, మాకు ఆల్రెడీ జనాలు తీర్పిచ్చారు. నేను అనేది మీకు బాగా వినండి. నేనేమన్నానంటే ప్లస్ అవుతుందా లేదా ఒక మాట చెప్పండి. మాకు ప్లస్ అవుతుందా లేదా? మాకు ఆల్రెడీ 150 సీట్లు కన్ఫర్మ్. ఏమే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి సిద్ధం సభలకు 115 సీట్లు జోబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఉన్నది ఎన్ని 115 పోతే 60 సీట్లు. ఆ 60 సీట్లు వాళ్ళ మర్యాద కోసం పోరాడుకుంటున్నారు తప్ప సీఎం కోసం కాదు. ఆల్రెడీ సీఎం కావాల్సిన అన్ని సఫిషియెంట్ గా ఆ మనిషి దగ్గర ఉన్నాయి. జోబులు పెట్టుకున్నాం, మాకు దాంతో అవసరం లేదు. ఈ మేనిఫెస్టో అనేది ప్రజల అవసరానికి అనుగుణంగా పెంచాం. మేనిఫెస్టో నమ్ముకోవాలా, అర్థమైనా? ఆయన నమ్ముకున్నది ఒకటే, చెప్పింది చేశాడు, చేసింది చెప్తాడు. మీకు జరిగి ఉంటే ఓటేయండి, ఆ రెండింటిని నమ్ముకున్నాడు. ఇది ఉమామహేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే చెప్పేదే చేస్తాము, చేసేదే చెప్తాము అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా 2019లో వచ్చినటువంటి మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేశాం కాబట్టి ఏదైతే ప్రస్తుతం 2024 మేనిఫెస్టో నవరత్నాల ప్రశ్నలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము. అంతేకాకుండా ప్రజల దీవెనలు కూడా ఉంటాయి. ఇప్పటికే దాదాపు 115 నుంచి 120 సీట్లు జేబులో వేసుకొని జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు. ఇక ప్లస్ కోసమే మేము చూస్తున్నాము. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవబోతున్నారన్న. నమస్కారం.